నమస్తే, వెల్కమ్ టు R1 టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం క్రాస్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ముఖాముఖి చర్చ. అక్కడ ఉండాలి టౌన్ అంతా అక్కడ రావద్దు. లేదు ఓన్లీ ఎన్టీఆర్ స్టాచ్యూ స్ట్రిక్ట్ రూల్స్. ఏ కాన్సెన్స్ ఆ కాన్సెన్స్ అడ్డా ఇచ్చి వస్తుంది వాళ్ళు అడుగు దగ్గర పెట్టుకున్నారు. హలో వచ్చాడు విషయం ఏంటో తెలుసుకొని క్రాసింగ్ విలేజ్ సిద్దిపేట డిస్టిక్ బెజ్జంకి మండలం. అయితే మాకు పేర నెలలో ఒక నెలలో గృహలక్ష్మి వర్తించింది. ఈ నెలలో గవర్నమెంట్ ఏం చెప్పారంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ సభలైనా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ నేను ఒక గృహానికి వాడుకోమని చెప్పారు. మేము 190 యూనిట్లు మాత్రమే వాడిన నా 2 మీటర్లు ఒక మీటర్ 15 రోజులు ఒక మీటర్ 15 రోజులు వేస్తాను. 190 యూనిట్లు వాడితే కరెంటు సిబ్బంది వారు నిన్న వచ్చి 2 రోజులు అడ్వాన్స్ ముందుగా కొట్టి 1132 బిల్లు కట్టాలని అంటారు. మరి ఇది ప్రజాపాలన అంటే ప్రజల పాలన లెక్క లేదు, ఇది దోపిడి పాలన ఉంది కాంగ్రెస్ పాలన. మాకు ఖచ్చితంగా నేను 190 యూనిట్లు మాత్రమే కాల్చిన. నా పేరు కనగల్ల సురేష్, మాది ఇక్కడే అండి బెజ్జం క్రాసింగ్. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తుండగా ఈ తెలంగాణ సమాజంలో వచ్చింది. హామీలో కాంగ్రెస్ తరఫున
ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏ హామీ అది జరుగుతుంది. గ్యాస్ మహిళలు అయితే మేము ఇష్టపడి మీరు ఏంటంటే ఆ మార్పు కూడా మహిళలందరూ తిరగబడే రోజు వచ్చింది. తర్వాత ప్రజల పెన్షన్ కోడలు కూడా ఇస్తా అని చెప్పి అత్తకి 20 రూపాయలు ఇస్తా కాంగ్రెస్ అంటే తెలంగాణ ఉన్నారు. ఇవాళ పంటలు ఎండిపోయి రైతాంగం బాధపడుతుంది. మాకు దగ్గరలో చాలా కరువు పరిస్థితి ఉండే నిలదీశాము. 5 నుంచి 6 పిల్లలు మంచుకు ఇప్పుడు ఉండదు. ఎటువంటి లేదు, ఎలక్షన్ లేదు, ఇప్పుడే ఇస్తున్నారు. ఒక 7 ఇబ్బంది లేదు. కాబట్టి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తే మళ్ళీ జనాలంతా కలిసి కాంగ్రెస్ తరగలేదు. రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు మా బెజ్జంకి మండలానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి రైతుల కష్టాలను కన్నీళ్లను చూడడానికి ఈరోజు బెజ్జంకి మండలానికి రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో కన్నీళ్ళే రైతులకు మిగిలినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలంతో పని లేకుండా కాళేశ్వర జలాలను ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్నీళ్లను మిగిల్చింది రైతులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలకు కన్నీళ్లనే మిగిల్చడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ బాధలను కష్టాలను చూడడానికి ఈరోజు తొలి ముఖ్యమంత్రి గారు రావడము, వారి బాధలను పంచుకోవడం నిజంగా చాలా సంతోషము. రానున్న రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము మా మండల పక్షాన పోరాటం గెలవడం కోసము ఛాయాశక్తులకు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇదే చూసింది ఏంది మోడల్ కానీ కుక్క కాడు పన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన దగ్గర ఇంటెలిజెంట్ విభాగం ఒక నిమిషంలో తెప్పించుకోవచ్చు. ఏ రామో చెప్పారు రైతులే ముందుకు వస్తారు. చెప్పిస్తారని చెప్పి చెరువులు ఎందుకంటే 500 బోనస్ ఇస్తాను. ఈ బోనస్ పార్లమెంట్ గట్టిగా ఈ సందర్భంగా
మండలం మాకు ఏంటంటే మా భూముల సమస్య ఉంది. మరి పొలంలో గత ప్రభుత్వం మరి అందరికి ఇచ్చినప్పుడు మేము దళితులము మరి దళితులము వాళ్ళకు మరి 30 మందికి ఇచ్చింది. మరి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 పంచాలని చెప్పారు. భూమి పంచాలని చెప్తే పెట్టినప్పుడు ఆ తర్వాత అట్లా పంచలేదు. మాకు అంది మరి దాసిరెడ్డి అలాగే మరి కలిసి మరి ఎమ్మెల్యే మాకు అని జరిగింది. మరి భూములు ఉన్న వారికి భూములు అమ్ముకొని భూములు ఇచ్చి ఉన్నారు. మరి మాకు న్యాయం జరిగింది. 10 ముందు మాకు భూమి ఇవ్వాలని కోరం మరి కేసీఆర్ కూడా న్యాయం జరిగింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు చేతులు వస్తున్నారు. ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క ప్రజల గురించి మీరు చెప్పండి. ఇక్కడ ఎలా ఉంది? అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కరువు కష్టాలతో ఉండే, కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం గారు మనకు రైతుల కోసం అందించిండు, రైతులకు పెట్టుబడి సాయం అందించిండు, రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాబట్టి రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో స్వయాన కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల పక్షం అవకాశం బాగుంటాడండి. దాదాపు 4-10 నిమిషాల వరకు ఆగే పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు మొదలైనవి కాబట్టి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి, రైతుల బాధలు విన్నవించుకోవడానికి ఈరోజు మా బెజ్జంకి మండలానికి రావడం జరిగింది. బెజ్జంకి మండలం ఇక్కడ ప్రధాన అంశాలు ఏమున్నాయి? ఇక్కడ చాలా మటుకు అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఎలాంటి ఇబ్బందులు తప్పని కదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకి కుల మత వర్గ భేదాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు. ఇవి రైతు ఎలాంటి బాధలు లేకుండా పంటలు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా సీఎం గారు, ఎలాంటి ఇక్కడ జరిగే విషయం ఎంత ఉంది, రైతులకు ఇలాంటి మీకు ఖచ్చితంగా ఎక్కడ ప్రభుత్వం కూడా చాలా మటుకు అన్ని స్కీమ్లో బాగున్నాయని, మహిళలకు కూడా చాలా అందుబాటులో కూడా వాడుతున్నారు కదా. అదేవిధంగా మన పేదల గురించి మీ మాటలో చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంది. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ మాటలు నమ్మేది ప్రజలు, అబద్ధాల మాటలు నమ్మేది, కేసీఆర్ ప్రభుత్వం అంటే మంచి పాలన అందిస్తుంది కావచ్చు అని ప్రజలు నమ్మి ఓటేసి, కానీ ప్రజలు నమ్మి ఓటేసి రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 110 రోజులు అవుతుంది కావచ్చు. కానీ అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు కష్టాలు మొదలైంది. కరెంట్ ఉంటలేదు. కరీంనగర్ పార్లమెంట్ వ్యవస్థ తీసుకుంటే రానున్న రోజుల్లో ఇక్కడ బండి సంజయ్ అనే వ్యక్తి ఉండే కదా ప్రజెంట్ ఎంపీగా, మరి ఎలా ఉండే ఇక్కడ పరిపాలన విషయం అంటే బండి సంజయ్ గారు రాకముందుకు వినోద్ కుమార్ గారు ఉండే ఎంపీగా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మా కరీంనగర్ పార్లమెంట్ చాలా చేసిండు, చాలా అంటే చాలా చేసిండు, మీరు కూడా చూస్తారు. కానీ బండి సంజయ్ గారు 5 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు బెజ్జంకి మండలానికి కావచ్చు, మన నియోజకవర్గానికి కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు. నేను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మహాసభలు మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఒక్క సమావేశం కూడా అటెండ్ కాలేదు. సమావేశాలకు అటెండ్ అయితేనే కదా ప్రజల సమస్యలు రోడ్ల విషయం కానీ ఇక్కడ రోడ్ల విషయం ప్రధాన రహదారులు ఉన్నాయి కదా, 4 పుల్ల విషయం కంటే చాలా మటుకు చాలా ఆసక్తిప్రసూత జరుగుతుంది కదా. రహదారులన్నీ అంతకుముందున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. ఈ వచ్చి నుంచి ఒక్క రహదారి కూడా రాలేదండి. మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎలాంటి నిధులు ఏమి సమకూర్చలేదా ప్రజలకు? ఎంపీ ల్యాండ్ నుంచి
ఎలాంటి నిధులు కూడా తీసుకురాలేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బెజ్జంకి మండలానికి మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మా మండలం ముద్దుబిడ్డ కాబట్టి స్పెషల్గా బెజ్జంకి మండలానికి 20 కోట్ల నిధులు ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మహిళా సంఘాలు బిల్డింగ్లు కావచ్చు, కమిటీ హార్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇలా చూసి చెప్పుకుంటూ పోతే చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు ఇక్కడ మొట్టమొదటిగా చేసిన పని అంటే ఇక్కడ ఎస్టిమేట్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ తీసుకోండి. మండలం ఏదైతే ఉందో ఇక్కడ బడ్జెట్ విషయానికి వస్తే ప్రపోజిషన్ వేసింది ఇక్కడ మన హరీష్ రావు ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు, మండలానికి కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు. స్పెషల్గా ఎడ్యుకేషన్ అడ్మిషన్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రధాన అంశం ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేశారంటే చాలా మటుకు చెప్తారు కదా మరి కాలేజ్ పరంగా, అదేవిధంగా ఇక్కడ హరీష్ రావు ఏం చేశారంటే హరీష్ రావు అంటే రోడ్లు కావచ్చు, మహిళా సంఘ బిల్డింగ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన